అందరికీ నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. సో కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, నవరసాల్లో ఏ పాత్రనైనా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన నాకు మంచి పాత్ర ఇస్తే అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు, బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్రలు మన మధ్య ఎప్పుడు, ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. సో కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, నవరసాల్లో ఏ పాత్రనైనా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన నాకు మంచి పాత్ర ఇస్తే అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు, బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్ర మన మధ్య ఎప్పుడు, ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను.